ఈ నెల 26న నిర్వహించనున్న కోటప్పకొండ తిరునాళ్ల కోసం ఏర్పాట్లను ఫిబ్రవరి 22లోగా పూర్తి చేయనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. శివరాత్రి మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండబోతుందన్న నరసరావు పట్టణంలో పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రబల తిరుగు ప్రయాణానికి ఆకాంక్షలు ఉంటాయన్నారు. షెడ్యూల్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయి ఫైనల్ క్యాండిడేట్స్ కూడా అయిపోయింది. దాదాపు 25 మంది బరిలో ఉంటున్నారు. దీనికి సంబంధించి 27వ తేదీన పోలింగ్ అవుతుంది. 27 ఫిబ్రవరి. మన జిల్లాలో 90 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వివిధ మండలాల్లోనూ వివిధ డివిజన్స్లోనే ఉన్నాయి. ఈ 90 పోలింగ్ స్టేషన్స్కి గాను 56,964 మంది ఓటర్స్ కవర్ అవుతున్నారు. అంటే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ కలుపుకొని పోలింగ్ స్టేషన్స్ మనకి 90 ఉండగా 38 లొకేషన్స్లో ఇవన్నీ ఉన్నాయి. 38 లొకేషన్స్లో ఈ పోలింగ్ స్టేషన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. దీనికి సంబంధించి మన డిస్టిక్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మన డిఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గుంటూరు వారేమో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో దీంట్లో మనకి దాదాపుగా ఒక 800 మంది స్టాఫ్ అవసరం ఉంటుంది వివిధ కేటగిరీస్లో పనిచేయడానికి. అంటే డైరెక్ట్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అంటే పీఓ, ఏపీఓ, ఓపీఓస్, అలాగే సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, డిఫరెంట్ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్, ఎఫ్ఎస్టీలు కానీ ఎస్ఎస్టీలు కానీ వీళ్ళంతా కలిపి ఒక 800 మంది ఉంటారు. ఒక 500 మంది బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉంటారు. అంటే కింద ఉండే స్టాఫ్ కానీ వాళ్ళు కానీ మొత్తం ఒక 1500 మంది సిబ్బందితోటి ఎలక్షన్ జరుపుతున్నాము. దీనికి కావాల్సిన వెహికల్ రిక్వైర్మెంట్ కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మనకి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో పెట్టాము. అలాగే పోలింగ్ అయిపోయాక రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుంది. అంటే పోల్ అయిపోయినటువంటి బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఎస్ఎస్ఎన్ కాలేజీలో అప్పగిస్తే అవన్నీ మనము ఒక కంటైనర్లో పెట్టేసి ఎస్కార్ట్ తోటి గుంటూరుకి పంపిస్తాం, మెయిన్ స్ట్రాంగ్ రూమ్కి పంపిస్తాం. సో 27వ తేదీ పోలింగ్ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఉంటుందని రిసీవ్ చేసుకున్నాక నైట్కి ఆర్మ్డ్ గార్డ్ తోటి మనము గుంటూరుకి పంపించేస్తాం. మొత్తం మన డిస్టిక్ని 18 సెక్టర్లుగా డివైడ్ చేసాము. యావరేజ్గా ఒక్కొక్క సెక్టర్లో 3 నుంచి 5 పోలింగ్ స్టేషన్స్ వచ్చేటట్టుగా డివైడ్ చేసాము. పోలీస్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు బందోబస్తు ప్లాన్ అంతా ఇచ్చారు మనకి. దాదాపు ఒక 400 మంది పోలీస్ సిబ్బంది ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మనకి 350 వరకు ఈ బ్యాలెట్ బాక్సెస్ విత్ రిజర్వ్ అవసరం ఉంటుంది. అవన్నీ కూడా సఫిషియెంట్గా తీసుకున్నాము. ఆ బ్యాలెట్ బాక్సెస్ని కూడా ఓవర్హాలింగ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. సో ఈరోజు మొదటి ట్రైనింగ్ పీఓస్కి, ఏపీఓస్కి జరిగింది. సుమారుగా 216 మంది, అంటే 200 మంది పైగా దీనిలో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళతో పాటు మిగతా టీమ్స్ కూడా ఎఫ్ఎస్టీలు కానీ, ఎస్ఎస్టీలు కానీ, ఎంసీసీ టీమ్స్ కానీ, సెక్టర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. వీరికి 2వ ట్రైనింగ్ కమింగ్ సాటర్డే పెట్టాము. అది లాస్ట్ ట్రైనింగ్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా వారు చేయవలసిన విధి విధానాలు ఏంటనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. సెకండ్ ట్రైనింగ్లో వారికి మళ్ళీ ఒకసారి ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే పోస్టల్ బ్యాలెటింగ్ ఏదన్నా గ్రాడ్యుయేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే, అంటే ఎలక్షన్ విధిలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి Form 12 అప్లికేషన్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది బ్రీఫ్గా ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము. ఎలక్షన్స్లో ఎక్కడ ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్ లేకుండా కంప్లీట్ చేయడానికి కంప్లీట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ అయి ఉంది. రెండవది మనకి 26వ తేదీ మహాశివరాత్రి పండుగ వస్తుంది. ఈ పండుగకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు వారి యొక్క వర్క్స్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ చేసాం మార్నింగ్. అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఆర్ఎన్బి కానీ, పిఐయు కానీ, పిఆర్ కానీ, ఫారెస్ట్ కానీ, రెవెన్యూ, అందరూ ముఖ్యంగా టెంపుల్కి సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి పనులు పూర్తిగా బ్రిస్క్గా చేస్తున్నారు. 21st, 22nd లోపల అన్ని వర్క్స్ పూర్తయిపోతాయి. సో కొన్ని సందేహాలు ఎవరికైనా ఉంటే అటువంటి ఏం సందేహాలు పెట్టుకోవద్దు. పూర్తి స్థాయిలో ఈ పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి కొంత రిస్ట్రిక్షన్తో ఇది జరుగుతూ ఉంది.